డైరెక్టర్ వశిష్ఠ తన తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. రజనీకాంత్కు బాషా సినిమాకు సీక్వెల్గా కథ చెప్పి ఒప్పించినా, ప్రస్తుతం విశ్వంభర సినిమాపై దృష్టి పెట్టారు. రజనీకాంత్తో సినిమా ఎప్పుడు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. డైరెక్టర్ వశిష్ఠ బింబిసార తర్వాత ఏకంగా మెగాస్టార్తో ఛాన్స్ కొట్టేసి విశ్వంభర సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కారణంగా విశ్వంభర సినిమా ఆలస్యం అవుతుంది. తాజాగా వశిష్ఠ ఓ యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇవ్వగా పలు ఆసక్తికర అంశాలు తెలిపాడు. ఈ క్రమంలో వశిష్ఠ రజనీకాంత్కి కూడా కథ చెప్పానని, ఆయన ఒప్పుకున్నారని తెలిపాడు. రష్మిక ఆమెని పట్టించుకోవట్లేదా? ఒకప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్. బిగ్ బాస్ భామ ఎమోషనల్. డైరెక్టర్ వశిష్ఠ మాట్లాడుతూ, దిల్ రాజు గారి ద్వారా బింబిసార అయ్యాక రజనీకాంత్ గారి దగ్గరికి వెళ్లి కథ చెప్పాను. ఆయన ఓకే అన్నారు. రజనీకాంత్ గారు బింబిసార సినిమా చూసి కాల్ చేసి అభినందించారు. నా స్టోరీలో కొన్ని చేంజెస్ చెప్పారు. అది బాషాకి సీక్వెల్ లాంటి సినిమా. కానీ నాకే సెకండ్ హాఫ్ కొంచెం సరిగ్గా లేదనిపించింది. రాజు గారికి అదే చెప్పాను. కథ పర్ఫెక్ట్గా లేకుండా రజనీకాంత్తో ముందుకు వెళ్లకూడదు అన్నాను. తర్వాత రజనీకాంత్ గారిని కలిస్తే వరుసగా సినిమాలు ఉన్నాయి, మనం తర్వాత చూద్దాం అన్నారు. దాంతో ఆ కథ అక్కడితో ఆగిపోయింది. తర్వాత నిర్మాత విక్కీ ద్వారా చిరంజీవి గారి దగ్గరకు వెళ్లి విశ్వంభర కథ చెప్పి ఓకే చేసుకున్నాను అని తెలిపాడు. అయితే రజనీకాంత్ వాయిదా వేశాడు కానీ సినిమా వద్దనలేదు. వశిష్ఠ కూడా కథలో కొంత చేంజెస్ చేద్దాం అనుకున్నాడు కాబట్టి విశ్వంభర తర్వాత రజనీకాంత్తో సినిమా ఉంటుందేమో చూడాలి. పాతబస్తీలో యాంకర్ స్రవంతి సింపుల్ లుక్స్. ఫోటోలు. చివరగా, రజనీకాంత్తో సినిమా వాయిదా పడినప్పటికీ, భవిష్యత్తులో అవకాశం ఉందని వశిష్ఠ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతానికి విశ్వంభర సినిమాపై దృష్టి పెట్టారు.